వనక్క కలక్క పత్తేర వెళ్తాను పోదామా రేపటే. ఏం పోడో ఏమో ఇక. అసలు అక్కడికి పోతే అసలు నీళ్ళు కూడా ఇస్తలేదు. ఆ కలక్క అయితే ఇక మొత్తం నోరెండిపోతుంది. ఇక వాళ్ళ సాయంత్రము 6:30 7 కూడా పత్తి చేను నుంచి కదుళ్ళు అయితే లేదు. బాగా నీరసంగా ఉంటుంది. మళ్ళీ వచ్చే కూలి కూడా 100 రూపాయలే ఇస్తుంది. ఇక్కడనైతే 120 ఇస్తుంది. ఇక ఏందక్క నీకు 120 సరిపోతుందా ఇంటి ఖర్చులకు అన్నిటికీ? ఈ కూరగాయలు అవి ఇవి కొనగానే అయిపోతాయి. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగులుతలేదు నాకైతే. నాకు కూడా మిగులుతలేవు అక్క. ఒక్క రూపాయి కూడా మిగులుతలేవు. ఇక ఇంటికి పోయిన తర్వాత 2 3 గంటలు బీడీలు చుడతాను. ఇక ఏదైనా చిల్లర ఖర్చులకు వస్తాయని పిల్లలకు అయినా కూడా వెళ్తలేవు. సరే ఇక ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. అది కూడా అంతే ఉన్నది పరిస్థితి అక్క. ఏం చేయాలి ఇక? కనీసం పోయేటప్పుడైనా ఏమైనా కూరగాయలు అవి ఇవి ఉంటాయి కదా పత్తి చేనుల పొంటి తెంపుకొని పోదాం. ఇక కూరగాయల కన్నా పనికొస్తాయి. ఇక ఏం చేద్దాం? ఇక కలిసి వెళ్తలేదు ఎటు. తెంపుకోపోదాం. అటు వంకాయలు బెండకాయలు చూసినా దారుకుంటా అంటే ఒడ్డుకు తెంపుకోపోదాం. ఇక 2 3 పూటలన్నా అయితే ఏం చేద్దాం? ఇక వెళ్తలేదు పరిస్థితి అట్లున్నది మనది. ఇక రోజు ఇట్లనే తెంపుకోయి ఎట్లా ఎట్లనో గట్లనో గడిపేద్దాం ఇక.